మీతో కలిసి చక్కటి సహవాసాన్ని కలుగుంటూ అన్నిటికి మించి దైవ వర్తమానాన్ని అందించడానికి ప్రేమపూర్వకమైన అమూల్యమైన ఆహ్వానాన్ని నాకు అందించిన దీనదాసురాలు, దేవుని పనిలో జత పనివారు, ఇంచుమించు 10 సంవత్సరాల పైనే. అప్పటికి ఈ చర్చి ఇలా లేదు. నేను రావడం ఇలాగే ఉపవాస కూడికలకు పరిచయం అయ్యాను. తర్వాత మీటింగ్స్కి పరిచయం. తర్వాత అనేక మందికి ఇక్కడ బాప్టిసాలు ఇవ్వడం జరిగింది. అనేక మంది పాదాలు కూడా నా ద్వారా శుద్ధి చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు సందర్భం ఏదైనా మీటింగ్స్ కానీ, ఉపవాస కూడికలకు కానీ, బాప్టిసాలకు కానీ ఎన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల పైనుంచి అమూల్యమైన ఆహ్వానాన్ని నాకు అందిస్తూ, మరి పాతవారు కొంతమంది ఆగిపోయినా, కొత్తవారు అమ్మగారికి పరిచయం అయినా, మరి ఎందుకో నన్ను మర్చిపోలా. మర్చిపోక మరలా మరొక సంవత్సరం ఈ అమూల్యమైన ఆహ్వానాన్ని నాకు అందిస్తూ వచ్చిన ఝాన్సీ అమ్మగారికి, అలాగే నడిపిస్తున్న దైవదాసులు జాన్ వెస్లీ గారికి, అలాగే తొలి సంవత్సరం పరిచయమైన దగ్గర నుంచి ఈ 10 సంవత్సరాల పైబడి నేను రావాలన్నా వెళ్ళాలన్నా మధ్యలో ఫోన్ ద్వారా అమూల్యమైన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నాకు అందిస్తూ వస్తాడు పెద్ద తమ్ముడు ఏలియారాజుకి. వారి కుటుంబాలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే దీనదాసులు చక్కటి ఆరాధనలు మనల్ని నడిపిస్తూ వస్తున్న కృపా సాగర్ గారికి, అలాగే చక్కటి కీబోర్డ్ ప్లే చేస్తున్న సహోదరుడు కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో నా తోటి దైవ దాసులు ఉన్నారు. దేవుని దాసులకి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ స్థలంలోనికి రాలేకపోయినా బయట శబ్దయంత్రాల ద్వారా దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో ఉన్న గౌరవనీయులైన ఈ కాలనీ వాసులందరికీ కూడా యేసయ్య నామములో శుభాలు వందనాలు ఇంకోసారి నేను తెలియజేస్తున్నాను. ఒకమారు మన చేతులు 2 పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారండి. గత రాత్రి వాక్య పరిచర్య అందించి వెళ్ళిన దైవదాసులకి, రేపటి రాత్రి దైవ వర్తమానం అందించడానికి రానయ్యున్న దైవదాసులకు కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం వినటానికి ఇష్టపడదాం. ఈ రోజున మనందరం సజీవుల లెక్కలో ఉండడానికి ప్రధానమైన కారణం, నేను ఎప్పుడూ చెప్పే మాటే, మీలో అనేక మంది వినే మాట, దేవుని భిక్ష, దేవుని కృప మనం బ్రతుకుండడానికి కారణం. ఆ కృపే ఈ సంవత్సరం ఈరోజు రాత్రి వరకు కూడా మన మీద ప్రభువారు విస్తరింపజేస్తూ ఉన్నందుకు ఆయన గొప్పతనం తప్పించి మన గొప్పతనం ఏమీ లేదు ప్రియులు. అందుకే బాప్టిజం ఇచ్చే యోహాను ఒక మాట అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. మనల్ని తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నప్పుడు సంవత్సరాలు దొరికిపోయినా, దినాలు గడిచిపోయినా, ఆయన చిత్తంలో దేవుడు మనల్ని నిలుపుకుంటూ ఉంటాడు ప్రియులు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని సంగతులు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. సమూయేలు 2వ పుస్తకం, మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని తెరుద్దాం. ద బుక్ ఆఫ్ 2 శామ్యూయల్ చాప్టర్ 22 వర్డ్స్ ఫ్రమ్ 14 and 15. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు ఇష్టంగా స్పష్టంగా మనం జాగ్రత్తగా విందాం. యెహోవా ఆకాశమందు గద్దించెను,
సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసము వడిగా విడువగా, ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, చదవబడిన లేఖన భాగములో నుంచి మీరే పరమ బోధకునిగా ఈ రాత్రి మాతో మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం. ఇంతవరకు కీర్తనలు, వాయిద్యాలు, చప్పట్లు, స్తుతి ఆరాధన ద్వారా కూడా మీ నామమును హెచ్చించుకున్నారు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో అందరితో మీరు మాట్లాడి నీ చిత్తమును, మీ ఇష్టమును మా పట్ల నెరవేర్చమని ప్రాధేయపడుతున్నాం. నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ నోటి బోరగా, మీ చేతి ఆయుధంగా వాడుకొనమని, ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి ప్రతికూలతలు పనిచేయబడకుండా సమస్తమును మీ ఆధీనంలో నిలుపుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ చదవబడిన లేఖన భాగంలో దావీదు తన యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి, అనగా సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు పాట రాసుకొని పాడిన పాటే ఈ 22వ అధ్యాయం. అదేంటండి, కీర్తనల గ్రంథంలో పాటలు ఉంటాయి, సమూయేలు గ్రంథంలో కూడా పాటలు ఉంటాయా అని అంటే ఇక్కడ ఉంది అనేది చెప్తుంది బైబిల్. 22వ అధ్యాయం ప్రారంభమునుంది దావీదు ఈ గీత వాక్యములు. గీత అంటే పాట పాడుకుంటూ ఉన్న అధ్యాయంలో నుంచి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే 14వ వచనం, యెహోవా ఆకాశమందు గద్దించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. చాలండి. ఎప్పుడు ఉరుము ధ్వని పుట్టించాడు, ఎప్పుడు ఆకాశమందు గర్జించాడు అనంటే దావీదుకున్న భయంకరమైన శోధన, వేదనలన్నీ కూడా శత్రువుల ద్వారా చుట్టుముట్టుకున్నాయి. ప్రియుల, సంఘ అభివృద్ధి కూడికలలో సంఘం అభివృద్ధి అవ్వనివ్వకుండా దావీదును కానీ శత్రువులు చుట్టుముట్టినట్టుగా సాతాను వాడు కూడా ఏదో ఒక తంత్రములు, మంత్రములతో వాడు చుట్టుముడతాడట. ఎలాగూ అనంటే 10వ వచనంలో అంటాడు, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి. 12వ వచనంలో అంటాడు, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, నీలి మబ్బుల సముదాయములు, చాలండి, ఆకాశపు దట్టపు మేఘములు వ్యాపింపజేసాడు. వాక్యం వింటున్న మన జీవితంలో, మనిషి జీవితంలో కూడా ఎన్నో కారు మబ్బులు కమ్మే దినాలండి, ఎన్నో చీకటి దట్టంగా కమ్మేసే మేఘాల్లాంటి సమస్యల్లో దేవుడు ఒక పని చేస్తాడట, ఉరుము ధ్వని చేస్తాడు. దట్టమైన మేఘాలు సమస్యలుగా సంఘాలలో అవ్వచ్చు, మన జీవితాల్లో అవ్వచ్చు, ప్రార్థన జీవితాల్లో, శారీరకమైన జీవితాల్లో కమ్మేసినప్పుడు దేవుడు చేసే అద్భుతమైన పని ఏంటంటే ఉరుము ధ్వని పుట్టిస్తాడట. 14వ వచనంలో అదే ఉంది, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఏ దట్టమైన చీకటి మేఘాల్లాంటి సమస్యల్లో ఉంటున్నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుడు చేసే పని ఏంటంటే, అదిగో దావీదు జీవితంలో ఉరుము ధ్వని పుట్టించినట్టుగా మన జీవితంలో, మన సంఘ జీవితంలో కూడా
దేవుడు ఉరుము ధ్వని పుట్టించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంతేకాదు మెరుపులు ప్రయోగిస్తాడట 15వ వచనంలో. దాని పైన ఉంటుంది, బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దావీదు కలవరాలన్నీ కూడా దేవుడు ఉరుము ధ్వని ద్వారా, బాణముల ద్వారా, మెరుపుల ద్వారా వాటన్నిటి నుండి విడిపించినట్టుగా ఈ సంఘ అభివృద్ధి కోడికల్లో కూడా, సంఘము అంటే ఏదో కాదు ప్రియులారా, సంఘస్థులుగా మీరు లేకపోతే సంఘంలోనే లేదు. సంఘముగా మనం అభివృద్ధి పొందాలంటే మన జీవితాల్లో ఎక్కువగా మన చుట్టూ వస్తున్న కారు మేఘాల లాంటి సమస్యల్ని దేవుడు తరిమేయాలని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేసే అద్భుతం ఏంటంటే ఉరుము ధ్వని పుట్టిస్తాడట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, ఏ ధ్వని పుట్టిస్తాడండి? ఉరుము ధ్వని పుట్టిస్తాడు. ఆ ఉరుము ధ్వనిలో నుంచి ఇందాక సేవకుల ప్రార్థనలో 2-3 సార్లు ఆ మాట రిపీట్ అయింది. ఆ ఉరుము ధ్వనిలో నుంచి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమెనండి బిగ్గరగా. ఏం చేస్తాడండి? ఏ కార్యాలు చేస్తాడట? గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులర్. అంతేకాదు ఆయన ఊపిరి విడువగా ప్రవాహపు అడుగు భాగం కనపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మనం కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామండి. దారి కనపడక సమస్యలు, వేదనలు, కన్నీళ్లు, కలవరాలు, దుఃఖాలతో దారి కనపడగా ఓ పక్కన కారు మేఘాలు, ఒక పక్కన కింద అగాధ ప్రవాహాలన్నీ చెలరేగుతున్నప్పుడు ఆయన ఉరుము ధ్వని పుట్టించడమే కాకుండా, మెరుపులను ప్రయోగించడమే కాకుండా, ఆయన నాసిక రంధ్రాల నుంచి శ్వాస విడువగా అడుగు భాగం కనపడిందట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అడుగు భాగం కనపడిందట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక్క మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 14వ వచనం 2వ లైను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించను. నాతో అనండి, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించను. చాలండి. ఈ రాత్రి ఆ ఉరుము ధ్వనిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఆ ఉరుము ధ్వనిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులారా. మనము ఉరుము ధ్వని పుట్టించగలిగిన దేవుని వైపు మాత్రమే చూడగలిగితే, అదిగో దావీదుకి యుద్ధం చేయడం చేతగా కాదు. దావీదు చిన్నప్పుడే 6 మూరల జానుడి ఎత్తు అంటే 9 అడుగులున్న గొలియాతునే చంపిన దావీదుకి సౌలు ఒక లెక్క కాదు, శత్రువులు ఒక లెక్క కాదు ప్రియులారా. కానీ ఆయన బలము, ఆయన తెలివి, ఆయన టెక్నిక్లు ఏది ఆయన ఉపయోగించుకోవాలనుకోలేదు. దేవుని మీదే ఆధారపడాలనుకున్నాడు. అందుకే ఆయన కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, తన అభివృద్ధిని కారు మేఘాలు కమ్మేయాలనుకున్నప్పుడు, శత్రువులు దాడి చేస్తున్నప్పుడు దావీదు ఆధారపడింది ఒకే ఒక పని, దేవునికి ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు ప్రియులారా. అందుకే ఆయన ఆ ప్రతిఫలాన్ని దావీదుకి ఎలాగిచ్చాడంటే ఉరుము ధ్వని పుట్టించాడట. అనండి, ఏ ధ్వనండి? మనం కూడా అభివృద్ధి పొందాలి. ఆమెనండి బిగ్గరగా. మీ కుటుంబం ఎంత అభివృద్ధి పొందితే సంఘం అంతగా అభివృద్ధి పొందింది. ఆమెనండి బిగ్గరగా. సంఘం ఎంత అభివృద్ధి పొందిద్దో పరిచర్య అభివృద్ధి పొందింది. ఆమెనండి బిగ్గరగా. పరిచర్య ఎంత అభివృద్ధి పొందిందో సేవకురాలు అభివృద్ధి పొందింది. ఆమెనండి బిగ్గరగా. సేవకురాలు అభివృద్ధి పొందితే అనేక పట్టణాలు, గ్రామాలు సువార్తతో నిండిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే ముందు మన చుట్టూ కమ్ముతున్న కారు మేఘాల లాంటి సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా వెళ్ళిపోవాలంటే ఏ ధ్వని పుట్టించాలి దేవుడు? బిగ్గరగా చెప్పండి, ఏ ధ్వని పుట్టించాలి? ఉరుము ధ్వని పుట్టించాలి ప్రియులారా. బైబిల్లో దేవుడు ఎన్నో మార్లు ఉరుము ధ్వని పుట్టించిన సందర్భాలు ఉన్నాయి. నేను అన్నీ చెప్పలేను, కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనాన్ని జాగ్రత్తగా, ఇష్టంగా, స్పష్టంగా చదువుదాం. యోబు గ్రంథం 37:5లో బైబిల్ చెప్తుంది, దేవుడు ఆశ్చర్యముగా ఏ ధ్వని చేస్తాడంటమ్మా? ఉరుము ధ్వని చేయును. చేతులను పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏ ధ్వని చేస్తాడైనా? కొంచెం మీరు ఉరవాలి రాత్రి అనండి. ఏ ధ్వని అండి?
ఉరుముద్దు అని. దావీదు కష్టాలలో, దావీదు యుద్ధాలలో, దావీదు శత్రువులు దావీదు మీదకి వచ్చినప్పుడు దేవుడు చేసిన పని కూడా ఉరుముద్దు అని పుట్టించాడట. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలండి. ప్రభువా, రాకడికి సమీపంగా ఉన్న దినాలు, ఎన్నో ముంగుర్తులు జరుగుతున్నాయి. ప్రియులరా, ఇప్పుడు ప్రపంచాన్ని రష్యా దేశం బాగా ఆకర్షిస్తుంది. ఏ దేశం అండి? రష్యా అనే పేరు ఎజ్కేల్ గ్రంథంలో రోష్ అని దేవుడు ఎప్పుడో రాయించాడు. రష్యాకి దేవుని రాకడికి చాలా గుర్తులు ఉన్నాయి. అందుకే రష్యా ఇప్పుడు ప్రపంచంలో పాపులారిటీ అయిపోయింది. 2-3 సంవత్సరాలైన ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపట్ల. ఇప్పుడు ఆ రష్యా చెంతకే చేరుతుంది మన భారతదేశం కూడా. ఒక ప్రక్కన ఇజ్రాయెల్ దేశంలో మందిరం కట్టడానికి ఆ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని, అమెరికా ప్రెసిడెంట్ వెనక మంతనాలు ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తయ్యాయి అని అనుకుంటున్నారు. ప్రియుల, అక్కడే కానీ మందిరం జరిగితే ప్రపంచంలో ఉన్న ఇంచుమించు 43 పైగా ఉన్న అరబ్ దేశాలన్నీ ఒక జట్టుగా అయిపోతాయి. అన్నీ కలిపి ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తాయి. అది రాత్రో తెలీదు, రేపు రాత్రో తెలీదు, ఇంకో వారం తెలీదు, ఇంకో నెల రోజుల్లో తెలీదు. కానీ సమీపంగా ఉన్నాయి దినాలు. అవే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు మారిపోతున్నాయి. ప్రపంచంలో శత్రువులు మిత్రులు అవుతున్నారు, మిత్రులు శత్రువులు అవుతున్నారు. ఏది జరిగినా ఎర్రని పెయ్యి కూడా వధించేశారు అని అంటున్నారు చాలామంది ప్రియులు. అది కానీ జరిగితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇప్పుడు అల్ అక్సా తుమా ఫరాక్ అనే మస్జిద్ పడగొడితే చర్చి కట్టాలి అక్కడ. అది కానీ రాత్రి జరిగిద్దో రేపు రాత్రి జరిగిద్దో ఎవరి చేతుల్లో లేదు. ప్రపంచం అంతా ఇలా చూస్తూ ఉంది ప్రియులు. అందుకే గాజాని వీళ్ళ రాత్రికో రేపు రాత్రికో ఇజ్రాయెల్ స్వాధీనం చేసేసుకుంటున్నారు. అక్కడ కానీ చర్చి కట్టారా 43 పైగా ఉన్న ప్రపంచ అరబ్ దేశాలన్నీ ఒకటైపోయి ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్తే బైబిల్ చెప్పే వాస్తవం, చరిత్ర చెప్పే వాస్తవం ఏంటో తెలుసా? ఈ దేశాలన్నిటిని కూడా ఇజ్రాయెల్ దేశం జయిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులారా వినండి. జయించేసిన తర్వాత ఇజ్రాయెల్ అనుకుంటుందట, చక్కగా అన్నిటినీ జయించేసాం, మందిరం కట్టించేసుకున్నాం, మరలా మన దేవునికి బలులు అర్పించేస్తున్నాం అన్న టైంలో ప్రశాంతంగా ఉంది, మాకు ఎదురు లేదు, అందరినీ జయించాం అని నిమ్మలంగా ఉన్న టైంలో ప్రకటన గ్రంథంలో రాసినట్టుగా సముద్రములో నుంచి క్రూర మృగము లెగుస్తుందట. ఆ క్రూర మృగమే ఈ దెబ్బతిన్న 45 ముస్లిం అరబ్ దేశాల్లో నుంచి బలమైన నాయకుడు మరలా కూడగొట్టుకొని లెగుస్తాడు. ఆ లేచేవాడే క్రూర మృగము. ప్రియులరా, ఆ క్రూర మృగం దెబ్బకి ఇజ్రాయేల్ కూడా గెలిచానని విర్రవీగిన దేశం ఆ క్రూర మృగం దెబ్బకి ఫెల్ట్ డౌన్. అంతే. ఇప్పుడు కానీ జమిలీ ఎలక్షన్లు రాబోతున్నాయి 2027, 2028. ఇప్పటివరకు మన ఊళ్ళో ఓటేస్తే ఇంకొక ఊళ్ళో తర్వాత, కానీ దేశం అంతా ఒకే ఎలక్షన్ రాబోతుంది. ఈ క్రూర మృగము ద్వారా ప్రపంచమంతా ఒకటే ఎలక్షన్. ప్రియులరా, ఇజ్రాయెల్ దేశం కూడా వాడికి లొంగిపోద్ది, వాడి చేతుల్లో కుంగిపోద్ది. ఈ లోపుగానే సంఘం ఎత్తబడును గాక. ఈ లోపుగానే సంఘం ఎత్తబడి తీరాలి. లేదు అనంటే ఆ క్రూర మృగమే అంత్యక్రీస్తు. బైబిల్లో మాటలేదు కానీ క్రీస్తు విరోధి అని అన్నాడు. ఏ విరోధి అండి? క్రీస్తు విరోధి. ఈ లోపే సంఘం ఎత్తబడాలా. శ్రమల కాలంలో ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు ప్రత్యేకత ఇచ్చాడు. వారు అప్పుడు మెస్సయ్యా వైపు తిరుగుతారు 3.5 సంవత్సరాల తర్వాత. ఈలోపు సంఘము మధ్యాకాశములో విందులో ఉంటుంది. చప్పట్లు కొట్టి విగ్రహదేనామాన్ని మహింపరుద్దాం. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే వినండి. ఇవన్నీ ఈ రాత్రో రేపో ఎప్పుడో ఒక పక్కన దేశాల పరిస్థితి ఒక పక్కన ఉన్నాయి, ఒక ప్రక్కన చరిత్రలో లేదు. ప్రియులరా, రష్యా విర్రవీగుతుంటే మొన్న 8.8 రెక్టర్ స్కేల్ మీద భూకంపాన్ని తెప్పిస్తే ఆ భూకంపం 30 దేశాల మీద ప్రభావం చూపించింది. రష్యా ఓడికి జీవితంలో భయం ఏంటో మొన్న తెలిసింది. ఆమెన్.
అంటే దీని అంతటికి ముంగుర్తులు. వెళ్ళిపోయింది అనుకున్నాం, కరోనా మళ్ళీ వచ్చాను పలకరిస్తుంది. అది ప్రియులారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లో వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలు సహలారిపోయే ఇవన్నీ రాకడి గుర్తున్న దినాలలో ఒకటి మాత్రమే అభివృద్ధి పొందాలి. ఆ అభివృద్ధి పొందే ఒకటి ఏంటంటే సంఘము. చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. సంఘం ఎంత అభివృద్ధి పొందితే అంతగా సువార్త విస్తరించబడుతుంది. ఆమెనటి బిగ్గరగా. ఈ సంఘం అభివృద్ధి పొందాలంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే కారు మబ్బులు లాంటి సమస్యలు, దట్టమైన మేఘాలు లాంటి సమస్యలు, దట్టమైన మేఘాలు కారు చీకటి లాంటి సమస్యలు సంఘాల్లో, సంఘాల కుటుంబాల్లో అదిగో దావీదు జీవితంలో పెట్టినట్టుగా పెట్టుతుంటే, దావీదు వలె మనం కూడా నాకు తెలుసులే, నాకు యుద్ధం వచ్చులే, నాకు ప్రార్థన వచ్చులే, నాకు టెక్నికల్ తెలుసులే అనటం కాకుండా దేవుని మీద ఆధారపడగలిగితే అప్పుడు ఆయన చేసే పని ఉరుము ధ్వని పుట్టిస్తాడట. అన్నాడు, ఏ ధ్వనండి? బిగ్గరగా చెప్పండి, ఏదనండి? అందుకే యోబు గ్రంథం 37:5 చదువుకున్న దేవుడు ఆశ్చర్యముగా ఏ ధ్వని చేస్తాడంట? ఉరుము ధ్వని చేస్తాడు ప్రియులరా. అంతేనా? కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి ప్రియులరా. 29వ కీర్తన 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఎలా 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 అమ్మ ఉరుము వలె గర్జించుచున్నాడు. అనండి, ఎలా గర్జిస్తున్నాడంట ఆయన? ఆ మాట అనాలి బిగ్గరగా. ఎలాగండి? ఉరుము వలె. అందుకే మన మూలవాక్యంలో దావీదుకు వచ్చిన శత్రు బాధలన్నిటిలో కూడా ఉరుము ధ్వని పుట్టించి పటాపంచలు చేశాడు. యోబు గ్రంథంలో దేవుడు అంటాడు ఆయన ఉరుము ధ్వని చేయును. కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు ఆయన ఉరుము వలె గర్జించును. కడవరి దినాల్లో దేవుడు ఉరుము ధ్వని చేస్తేనే మన పట్ల ఏం జరుగుతాయో ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను ప్రియులరా. అంతేనా అండి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, అక్కడ కూడా ఉరుము ధ్వనే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వని. అనండి, ఏ ధ్వనమ్మా? దగ్గరగా చెప్పండి, ఏ ధ్వని? ఉరుము ధ్వని. అందుకే మనకి మేఘాలు గమ్మినప్పుడల్లా ఆకాశంలో ఏం జరిగిద్ది? ఉరివిద్ది. మీకు సంగతి తెలియట్లా, మీకు చొక్కలేదు ఎక్కడ నీళ్ళు. నేను ఇంటి దగ్గర నుంచి వస్తుంటే భయంకరమైన వాన. రేవేంద్రపాడు అలా దాటాను. మా పాస్టమ్మ గారు ఫోన్ చేసి ఎక్కడ దాకా వెళ్ళారు అనగానే నేను ఆల్రెడీ విజయవాడ బెంచ్ సర్కిల్కి వచ్చేసాను. అక్కడ ట్రాఫిక్ ఆగితే కారు ఆపేస్తే ఆ అంగళగుత్తుల్లో మోపైన వాన పడుతుందయ్యా, సౌండ్ ఇనని ఫోన్లోనే సౌండ్ వినిపించింది పిల్ల. ఉరుములు ఉరుములు ఉరుములు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆకాశంలో తరచూ కారు మబ్బులు కమ్ముతున్నాయి, ఆకాశంలో తరచూ ఉరుములు వస్తున్నాయి. ఆలోచన చేద్దాం. ఎందుకు తెలుసా? సంఘాల్లో, సంఘ జీవితాల్లో, కుటుంబాలలో, మన జీవితాలలో, విశ్వాస జీవితాల్లో సాతాను వాడు సమయము కొంచెము గనక వాడు పని వాడు బాగా స్పీడ్గా చేసేస్తున్నాడు. సమస్యలాంటి కారు మేఘాలు. ఇలాంటి టైంలో నా జ్ఞానం కాదు కావాల్సింది, దేవుని మీద ఆధారపడి ప్రభువా ఈ కారు మబ్బులన్నిటిలో నుంచి వెలుగు రావాలంటే నువ్వు ఉరుము ధ్వని పుట్టించాలి. అన్నాడు. ఏ ధ్వని పుట్టించాలండి? ఉరుము ధ్వని పుట్టించాలి. ప్రియులరా, ఉరుము ధ్వని ద్వారా దేవుడు ఏం చేస్తాడు? 3 విషయాలు చెప్తా ఈ రాత్రి, జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఉరుము ధ్వని చేయగా ఆయన ఉరుము ధ్వని ద్వారా ఏం జరుగుతాయి? 3 విషయాలు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక చెల్లి భర్త చనిపోయాడు ప్రియులరా. 2 పిల్లలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాల. ఎప్పుడు బయటికి వెళ్ళి సంపాదించిన సోదరి కాదు, కానీ 2 పిల్లల పోషణ బాధ్యత తన మీద పడింది. ఏం చేయాలా? భర్త పనికని వెళ్ళొచ్చి ఆ రాత్రి షర్టు ఉప్పదీసి పక్కన తగిలించి ఆ రాత్రే ప్రాణం విడిచాడు. అని తల్లి చేసిన పని ఏంటో తెలుసా?
ఆ భార్య చేసిన పని ఏంటో తెలుసా? ఆ షర్ట్ అక్కడి నుంచి కదిలించలా, అలాగే షర్ట్ అలాగే పెట్టేసింది. పిల్లలకి పోషణ చేయడానికి రెండో రోజు నుంచి తనే బయటికి వెళ్ళి కష్టపడుతుంది, సంపాదిస్తుంది. తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా ఎక్కడ పెడుతుందో తెలుసా? భర్త వ్రేలాడదీసి చనిపోయిన ఆ చొక్కా కదిలించలేదు, ఆ జేబులో ఆ డబ్బులు పెడుతుంది. ప్రియులారా, పెద్ద పాప పెద్దది, చిన్నోడు బాబు. పాప వయసు 7-8 సంవత్సరాలు ఉంటాయి, చిన్నోడికి 6-6.5 ఉంటాయి. పాప వచ్చి అడిగేదట, అమ్మా ఐస్ క్రీమ్ బండి వచ్చింది, డబ్బులు ఇవా, కొనుక్కుంటాను అనగానే తమ్ముడు కూడా ఆ అమ్మాయి అనకొచ్చి, అమ్మా నాకు కూడా డబ్బులు కావాలి, ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటా అనగానే ఆ తల్లి చేసే పన్నెండు తెలుసా? మీ నాన్న చొక్కా జేబులో డబ్బులు ఉన్నాయిరా, మీ నాన్న చొక్కా జేబులో డబ్బులు ఉన్నాయిరా, తీసుకెళ్ళి కొనుక్కోండి అని అంటే, కారు మేఘాలు లాంటి సమస్యలు తన జీవితంలో ఉన్నా, కారు మబ్బులు లాంటి సమస్యలు తను చుట్టేసిన, తను చేస్తున్న పని ఒకటే, ప్రభువా నీ ఉరుము ధ్వని లాంటి శక్తి, నీ ఉరుము ధ్వనిలో ఉన్నవి నా పట్ల జరిగిస్తే నేను నా పిల్లల్ని పోషించుకోగలను. ప్రార్థించుకుంది. పిల్లల అమ్మాంతరం అమ్మ ఎప్పుడైతే ఆ మాట చెప్పందో, తండ్రి చొక్కా దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా డబ్బులు తీసుకొని కొనుక్కొని తింటూ ఉంటే తల్లి కళ్ళల్లో ఆనందం ఆ తల్లి అనుభవిస్తుంది. ప్రియులరా, 1 కాదు 2 కాదు 8 సంవత్సరాలు అయిపోయినా చొక్కా జేబు కదిలించలా, ఆ చొక్కా జేబు దగ్గరికే పిల్లల్ని నడిపిస్తుంది. పిల్లలు ఆనందంగా మురిసిపోయేవాళ్ళట. ప్రియులరు, ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిగారు కూడా ఒక స్త్రీగా సంఘాన్ని నడపడం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రియులరు, ఆ తల్లేమో భౌతికమైన పిల్లల్ని భర్త తగిలించిన చొక్కా జేబు దగ్గరికి నడిపించి వారి అవసరతలు తీర్చినట్టుగా ఎన్నో గాఢాంధకారాలు లాంటి, కారు మబ్బులు లాంటి సమస్యలు ఈ సంఘ జీవితంలో, విశ్వాస జీవితాల్లో ఉంటే తల్లిగారు చేసింది కూడా అదే. నాకు బాగా తెలుసు కనుక 10-12 ఏళ్ల నుంచి ఒకే ఆధారం, ప్రభువా ఏ ధ్వని నేను వినకూడదు, నీ ధ్వని మాత్రమే నేను విందునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులారా, ఆ తల్లి అయితే భౌతికమైన భర్త చొక్కా జేబు దగ్గర నడిపించింది, కానీ దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన పాస్టర్ గారు కూడా మనల్ని కూడా ఎక్కడికి నడిపిస్తున్నారో తెలుసా? సిలువలో వ్రేలాడుతున్న యేసయ్య దగ్గరికి. ప్రియులారా, సిలువలో వ్రేలాడుతున్న యేసయ్య దగ్గరికి. అది ఎలా సాధ్యమో తెలుసా? నీ జ్ఞానం, నా జ్ఞానం, మన జ్ఞానం కాదు. అందులో ఈ కడవరి దినాల్లో వాడు కడిగిస్తున్న సమస్యల నుంచి విడుదల పొంది అభివృద్ధి పొంది రాకడకు సిద్ధపడాలంటే దేవుడు మన జీవితంలో ఆయన మాత్రమే ఉరుము ధ్వని చేయునుగాక, ఆయన మాత్రమే ఉరుము ధ్వని చేయునుగాక. ఆ ఉరుము ధ్వనిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. తెరవండి ఇప్పుడు యోబు గ్రంథం 37వ అధ్యాయం. నేను 3 విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, ముగించేసుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం మరలా చదువుదామండి. 37:5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులను పైకి స్తోత్రం చెప్పండి. ఆయన ఉరుము ధ్వని చేయగా ఆయన చేసే పని ఏంటంటే గొప్ప కార్యాలు చేస్తాడట. అనండి, ఏ కార్యాలండి ప్రియులరా? గొప్ప కార్యాలు చేస్తాడు. అందరు నాతో అనండి, ఏ కార్యాలు చేస్తాడండి? ఈ రాత్రి ఈ సంఘ అభివృద్ధి కూడికల్లో రేపు ముగింపులోపు దేవుడు నీ పట్ల కూడా గ్రహింపలేని గొప్ప కార్యములు చేయునుగాక. ఎప్పుడో తెలుసా? ఈ 3 రోజుల్లో నిన్నేమని చేసావో నాకు తెలియదు, కానీ ప్రార్థన, ఈరోజు టైం ఉంటే ఏం చేయబోతున్నావు నాకు తెలియదు, కానీ రేపన్నా నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నువ్వు ఉరుము ధ్వని ద్వారా మాత్రమే నా పట్ల ఈ గ్రహింపలేని గొప్ప కార్యములు చేయుదువుగాక. దేవుణ్ణి అడిగి తీరాలి ప్రియుల, చెప్పుకోవడానికి కాదు, ఎవరన్నా అయ్యగారు వచ్చి ఇక్కడ నిలబడి చెప్పెళ్తే వినటానికి కాదు, బైబిల్ చదువుకోవడానికి బాగుందని వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ఈ రాత్రి యాకోబు వలె పట్టుబట్టగలిగితే
ప్రభువా, దావీదు జీవితంలో ఉరుము ధ్వని పుట్టించినట్టుగా నా కుటుంబంలో కూడా, నా పరిస్థితుల్లో కూడా, నా వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల జీవితాల్లో కూడా, అన్నిటికి మించి నా ప్రార్థన జీవితంలో, మా సంఘ జీవితంలో, మా గ్రామ జీవితంలో, మా ప్రక్కనున్న వారి జీవితంలో ఈ రాత్రే ఉరుము ధ్వని మేమిందుముగాక. ఆ ఉరుము ధ్వనిలో నుంచి దేవుడు చేసే కార్యం ఏంటంటే గ్రహింపలేని గొప్ప కార్యం. అనండి, ఏ కార్యం అండి? గ్రహింపలేని గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రియులరా, ఈ రాత్రి అలాంటి కార్యాన్ని ఎప్పుడన్నా రుచి చూసావా? మామూలు కార్యాలే లేవండి, గొప్ప కార్యాలు ఇంకేడి నుంచి వస్తాయి? గొప్ప కార్యాలే లేవండి, గ్రహింపలేని గొప్ప కార్యాలు ఏడి నుంచి వస్తాయి? నేను లోకానుసారమైనవి ఎన్నో చెప్పొచ్చు కానీ సాక్ష్యాలు, కానీ వాక్యంలో నుంచే ఒక సాక్ష్యాన్ని చూపిస్తానండి. గ్రహింపలేని గొప్ప కార్యం అంటే ఎలాగుంటుంది? ఎన్నో చెప్పుకోవచ్చు కానీ నేను ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఉదాహరణ చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులను. గ్రహింపలేని గొప్ప కార్యం అంటే ఎలాగుంటుందంటే 114వ కీర్తన 114వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి తిరగండి ప్రియులను. గ్రహింపలేని గొప్ప కార్యం అంటే ఎలాగుంటుందో 114వ కీర్తన 8వ వచనం అందరు తెరవండి. 114వ కీర్తన 8వ వచనం. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఓటగాను చేయువాడు. ఆమెనండి బిగ్గరగా నాతో ఈ మాట చెప్పండి. చెక్కుముకి, బిగ్గరగా, చెక్కుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఇది గ్రహింపలేని గొప్ప కార్యం అండి. ఎలాగండి అంటారా? వినండి ప్రియులారా. చెక్కుముకి రాయి పైన ఉంటుంది, బండను నీటి మడుగ్గా చేసే దేవుడు ఆయన. బండను నీటి మడుగ్గా అంటే ఇశ్రాయేలు యాత్రలో మనందరికీ తెలిసిందే. మోషే చేతిలో కర్ర పెట్టి దేన్ని కొట్టాడండి? బండను కొట్టగా. మోషే చేతిలో కర్ర ధర్మశాస్త్రానికి సాదృశ్యం అయితే ఆ బండ యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ధర్మశాస్త్రము ద్వారా యేసయ్య కొట్టబడ్డాడండి, గెలిచాడు దాన్ని, అందుకే నీటి మడుగు అయిపోయింది. అలాగే నీటి మడుగ్గా బండను చేయడమే కాదు, చెక్కుముకి రాతి బండను నీటి ఓటగా చేస్తాడట. ఏ బండ? దగ్గరగానండి, ఏ బండ? చెక్కుముకి రాతి బండ. ఇంగ్లీష్లో ఫ్లింట్ అన్నారు చెక్కుముకిని. ప్రియులర్, గ్రహింపలేని గొప్ప కార్యం ఎలాగుంటుంది ప్రభువా? నేను తెలుసుకోవాలి, నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. నీ ధ్వని, ఉరుము ధ్వనిలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి నాకు కావాలి. ఈ రాత్రి నువ్వు కూడా అడగగలిగితే, అదిగో దావీదు జీవితంలో అదే జరిగింది. సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి ఉరుము ధ్వని పుట్టించి అందరినీ కూడా తరిమివేసిన దేవుడు మన ఆధ్యాత్మిక జీవితానికి, అభివృద్ధికి అడ్డుగా ఉన్న ప్రతిదీ తొలగించబడాలంటే ఉరుము ధ్వని ద్వారా గ్రహింపలేని గొప్ప కార్యాలు జరగాలి ప్రియుల. గ్రహింపలేని గొప్ప కార్యం చెక్కుముకి రాతి బండ. వినండి, చాలా పొదునుగా ఉంటుంది ప్రియుల. భూమి మీద ఏ దేశం వాళ్ళ దగ్గర ఇంకా మారణ యుద్ధాలు కనిపెట్టల. మిషన్ గన్నులు లేవు, బాంబులు లేవు, మారణ యుద్ధాలు లేవు, ఈటలు లేవు, ఏమీ లేవు. మరి ఎలా యుద్ధానికి వెళ్ళి శత్రువులను చంపుతారంటే చెక్కుముకి రాయే శత్రువుల మీదకి విసిరేవారట. చెక్కుముకి రాయి పట్టుకొని రెండు ఇలా కొడితే నిప్పు వస్తుంది, అది మాత్రమే మనకు తెలుసు. కానీ చెక్కుముకి రాయి దాన్ని పట్టుకోవటం కూడా జాగ్రత్తగా పట్టుకోపోతే దేశంలో ఉన్న సైనికులకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళట దాన్ని ఎలా పట్టుకోవాలో, లేకపోతే ఏళ్ళు సైతం అమాంతం కట్టయిపోతాయి. చెక్కుముకి రాయిని ఇలాగ ఇసిరితేనట, వినండి, కడుపును చీల్చుకొని అవతల పక్క వెళ్ళిపోద్దట. అంత పొదును కలిగిన రాయి చెక్కుముకి రాయి ప్రియులరు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇలాంటి చెక్కుముకి రాతి బండ శత్రువు నీ మీదకి విసురుతున్నాడు. కారు మబ్బులు లాంటి సమస్య రూపంలో
లేకపోతే సమస్యలు ఎంత చీకటైన సమస్యలైనా అదిగో దావీదు మీదకి సౌలు వచ్చినట్టుగా, శత్రువులు వచ్చినట్టుగా ఇక చీల్చేయటమే తట్టుకోవడం కష్టం. కానీ దేవుడు ఉరుము ధ్వని ద్వారా గ్రహింపలేని గొప్ప కార్యం ఏంటంటే, శత్రువు చెక్కుముకి రాయి విసిరిన మాట వాస్తవమే, కానీ దేవుడట ఆ రాయి నా దగ్గరికి రాగానే నీటి ఓటగా మార్చి కింద పడేసాడు. ప్రియులారా, చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. ఇది గ్రహింపలేని గొప్ప కార్యం. ప్రియులారా, ఈ సంవత్సరం ఈ సంఘాభివృద్ధి కూడికల్లో కూడా నీ కుటుంబం పట్ల ఈ రాత్రి ఎలాంటి గ్రహింపలేని గొప్ప కార్యమో ఈ రాత్రే దేవుడు జరిగించునుగాక. ఈ రాత్రే దేవుడు జరిగించునుగాక. అది జరగాలంటే నీ పట్ల ఏ ధ్వని పుట్టాలా? అనండి, ఏ ధ్వని పుట్టాలా? ఉరుము ధ్వని పుట్టాలా. ఉరుము ధ్వని పుట్టాలి అనంటే మనం ఏం చేయాలా? దావీదు వలె నమ్మకంగా ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఉరుము ధ్వనిలో నుంచి గ్రహింపలేని గొప్ప కార్యము. ప్రియులరా, ఆయన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ప్రియులరా, శత్రువు మన మీదకి విసిరిన మాట వాస్తవమే, కానీ ఆ చెక్కుముక్కి రాయిని నీటి ఊటగా మార్చినట్టుగా ఈ రాత్రి ఎన్నో 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 సౌలు శత్రువులు దావీదు మీదకి వచ్చినట్టుగా ఆధ్యాత్మిక జీవితాలు. నేనంటానమ్మా, సాతాను వాడు ఈ దినాన సంఘాన్ని దేంటో అభివృద్ధి చేయకుండా డౌన్ చేస్తానికి ఇష్టపడుతున్నాడు. అంటే వేకుజాము ప్రార్థన లేకుండా అనండి. ఏ ప్రార్థన లేకుండా? బిగ్గరగా చెప్పండి, ఏ ప్రార్థన లేకుండా? నేను బిఫోర్ 5 లేచి ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళు చేతుల్లో పైకి స్తోత్రం చెప్పండి. అక్కడక్కడ లేచినాయి. మరి మిగతా వాళ్ళ సంగతే? మీకోసం మరి ఈ కూడికలు అమ్మగారు పెట్టింది. ఇదే అభివృద్ధి. మ్యాక్సిమం చెప్పే 5 అని, కానీ లెగవలసిన టైం ఎంత? 3 తర్వాత ఎప్పుడైనా లెగవాలి. ఆఫ్టర్ 3 వి మస్ట్ ప్రే టు గాడ్. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, మీటింగ్కి వెళ్ళొచ్చినా, అలిసిపోయినా, కార్ డ్రైవింగ్ కానీ ఏమైనా సరే, ఇది లేదు కాబట్టి కారు మబ్బులు కమ్ముతున్నాయో నీ జీవితంలో, దట్టమైన చీకటి మేఘాలు కమ్ముతున్నాయో నీ జీవితంలో. అందుకే ఆ మేఘాలన్నీ విడిపోవాలంటే, ఆ ఉరుముధ్వని చేయాలంటే నువ్వు అభివృద్ధి పొందాలి ప్రార్థనలో. అందుకే సంవత్సరం అభివృద్ధి కూడికలన్నీ, కోటాలన్నీ, అవి ఇవన్నీ దేవుని దాసరాలు పెట్టడానికి కారణం, ప్రభువా నా జీవితంలో ఇది కొదువుగా ఉంది నాయనా. అందుకే కారు మేఘాలు ఎక్కువైపోయినాయి, దట్టమైన మేఘాలు ఎక్కువైపోయినాయి. ఈ రాత్రి నుంచి అయినా వేకువజాము ప్రార్థనలో నేను మోకాళ్ళు వంచుదును గాక. ఉరుము ధ్వని ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రియులారా,
ఎందుకని బాక్సులు ఏమి లేదు, భోజనం లేదు. దేవుని మీద ఆధారపడింది, పరిశోధించాలని మహాకార్యం నువ్వు చేస్తావు ప్రభువా. నేను పస్తుండను, నా పిల్లలు పస్తుండ్రయ్యా. ఖాళీ బాక్స్ పట్టుకుని వెళ్తున్నాను, నువ్వు నన్ను సిగ్గుపరచో. వెళ్ళిపోయింది స్కూల్కి, బాక్స్ ఒక పక్కన పెట్టింది, ట్యూషన్ చెప్తుంది, లెసన్స్ చెప్తుంది. మధ్యాహ్నం లంచ్ బెల్ మోగింది, అందరు టీచర్స్ బాక్స్ తెచ్చుకొని రూమ్లోకి వచ్చారు తినటానికి. ఈ అమ్మాయి కూడా బాక్స్ బరువుగా ఉన్నట్టుగా పట్టుకొని, మరి రాకపోతే పిలుస్తారు అందరూ. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, పరిశోధింపజాలని మహాకార్యాలు చేస్తాడు అనుకొని బాక్స్ పట్టుకుని వెళ్తే టీచర్స్ అందరూ కూడా రండి మేడం అని కూర్చోబెడుతుంటే అందరూ హ్యాండ్ వాష్ చేసుకున్నారు. ఈ అమ్మాయి కూడా హ్యాండ్ వాష్ చేసుకుంది. ఇక తిందాం అన్నట్టుగా అందరూ బాక్సులు మూత ఓపెన్ చేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా మూత ఓపెన్ చేయాలి, కానీ లోపల ఏం లేదు, భోజనం లేదు. బాక్స్ అలా మూత ఓపెన్ చేయబోతా ఉంది. పరిశోధించాలని మహాకార్యము. ఈ లోపు సైన్స్ టీచర్ ఒక అతను వచ్చేసి అన్నాడు, డోంట్ ఓపెన్ యువర్ బాక్స్. ఎవరు మీ బాక్సులు తెరవద్దు. ఈ రోజు నా పెళ్లి రోజు, అందరికి బిర్యానీ ఆర్డర్ చేసేసాను, మీ అందరు సంతృప్తిగా తినాలన్నాడు. సంతృప్తిగా తినగా ఇంకా మిగిలితే ఆ మాస్టర్ అంటాడు, నేను ఖాళీ బాక్సులు కూడా తెచ్చాను, ఈ బాక్సులు మీ ఇంటికి మీ పిల్లలకు కూడా పట్టుకొని వెళ్ళంటే ఆ రోజు సమృద్ధిగా పిల్లలకి తను సమృద్ధిగా భోజనం చేసిందండి. మరి మిగతా 9 రోజులు ఎలాగా? పరిశోధించాలని మహాకార్యములు. 407 కిలోమీటర్ల హెర్మోను కొండ మీద ఉన్న మనసు సియోను కొండ మీదకి తెచ్చినట్టుగా ఆ మిగిలిన 9 రోజుల్లో కూడా, ఒకరోజు ప్రిన్సిపల్, ఒకరోజు ఇంకో టీచర్, ఇంకో రోజు పలానా, ఆ 9 రోజులు నిండారులుగా దేవుడు ఆమెను పోషిస్తూ, ఆమెను పిల్లలు పోషిస్తూ వస్తే, నేనండి ఆదివారం సాక్ష్యం చెప్తానని మైకి తీసుకొని ఇలా చెప్తుందట, అమ్మగారండి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా బాక్స్ ఖాళీగా పట్టుకుని వెళ్ళాను అంటూ ఏమందో తెలుసా? నాకు భలే నచ్చిందండి అన్నమాట. నా బాక్స్ అయితే ఖాళీగా ఉంది కానీ నా విశ్వాసం ఖాళీగా లేదందండి ఆ చెల్లి. అనండి, నా బాక్స్ ఖాళీగా ఉంది కానీ ఏం ఖాళీగా లేదు, నా విశ్వాసం ఖాళీగా లేదు. ఎందుకో తెలుసా? నువ్వే కార్యాలు చేస్తావు, పరిశోధింపజాలని మహాకార్యాలు చేస్తావు. ఈ రాత్రి వాక్యం వింటున్న మన జీవితంలో కూడా ఇట్టి కార్యములు దేవుడు జరిగించును గాక. ప్రియులరా, నేను ఎన్నో పొందుకున్నా. అమ్మగారికి కొన్ని తెలుసు, ఇక్కడున్న మా ప్రియ అక్కలు చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఇలా ఇక్కడున్న చెల్లెళ్ళకి అక్కలు కూడా చాలా మందికి తెలుసు. ఎన్ని కార్యాలు వ్యక్తిగతంగా నేను అనుభవించి చెప్తున్నా, అనుభవాలతో కూడిన మాటలు. ఈ రాత్రి ఒకవేళ ఇంకా నువ్వు కారు మేఘాలు చూసో, సంఘ అభివృద్ధిలో, ప్రార్థనలో బలం లేక, విశ్వాసంలో అభివృద్ధిలో కుమిలిపోతూ ఉంటే, కారు మేఘాలు చూసి భయపడుతూ ఉంటే, ఈ రాత్రి ఒకే ఒక ప్రార్థన ధైర్యంగా చేయి, ప్రభువా నా జీవితంలో కూడా ఉరుముద్దువని చేయుదువుగాక. నెంబర్ 3, ఏ కార్యం చేస్తాడు ఆయన? ఇది చెప్పి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. మరి 2 కార్యాలు ఒకసారి చెప్తారా? ఏంటి? మొదటి కార్యం పేరు గ్రహింపలేని గొప్ప కార్యం. రెండో కార్యం పేరు ఏంటండి? పరిశోధింపజాలని మహాకార్యం. 3వ కార్యం ఏంటంటే యోబు గ్రంథంలో నుంచి చూపిస్తాను, 9వ అధ్యాయం. యోబు గ్రంథంలో నుంచి 3వ కార్యం చూద్దాం. 9వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు. చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. 3వ కార్యం ఏంటంటే ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు. వింటున్నారా? 3 కార్యాలు. గ్రహింపలేని గొప్ప కార్యాలు, పరిశోధింపజాలని మహాకార్యాలు, 3 ఎవడునో తెలుసుకోలేని మహత్తైన కార్యాలు. ఎవరికి తెలియదట, ఈవెన్ సాతానుడికి కూడా తెలియదు. ఆమేన్. అన్ని ముందు అడిగి తెలుపుతాయి. ఎవరికి? నీ విషయాలన్నీ ముందు తెలిసేది ఎవరికి? అందుకే వాడు గేలి చేస్తాడు, అవమానం పరుస్తాడు, కురిగిపోయేటట్టు చేస్తాడు. ముందన్నీ తెలిసేది వాడికే. కానీ దేవుడు అంటాడు, నేను చేసే కార్యాలు 3వదిగా ఎవడు తెలుసుకోలేడు, చివరికి సాతానుడికి కూడా తెలియదు. ఆమేన్. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడో తెలుసా? ఏ ధ్వని రావాలా? అందరూ అనండి, ఏ ధ్వని చేయాలా? ప్రభువా మేము ధ్వని చేయడం కాదు ప్రభువా, నువ్వు మా జీవితంలో ధ్వని చేయుదువుగాక, నువ్వు మా బ్రతుకుల్లో ధ్వని చేయుదువుగాక. ఆ ఉరుము ధ్వనికి అసలు సాతానుడు కూడా తెలియటానికి లేదు.
సాతానుడికి కూడా తెలియటానికి ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములో ఈ రాత్రి మా సంఘ పక్షంగా మీరు చేయుదురుగాక. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యం అంటే ఎలాగుంటది? యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యం అంటే ఎలాగుంటది? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 41వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతామండి. 14-15 వచనాలలో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించుచున్నాను. చప్పలు కొట్టిన ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టండి. బిగ్గరగా చప్పలు కొట్టండి. మూడవదిగా, ఎవడనూ తెలుసుకోలేని మహత్తని కార్యం ఎలాగుంటుందంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు 14వ వచనంలో, పురుగు వంటి యాకోబు అనండి. యాకోబు ఎలాగున్నాడట? యాకోబు ఎలాగున్నాడండి? పురుగు వంటి యాకోబు. మనం కూడా ప్రార్థన చేస్తాం అప్పుడప్పుడు కదా, కష్టాలు బాగా ఎక్కువ. ప్రభువా, నేను ఒక పురుగును ప్రభువా, మా అమ్మకు పురుగు ప్రభువా, మా నాన్న ఒక పురుగు ప్రభువా, ఇంటిల్లి పాదిం పురుగులవే ప్రభువా. ప్రార్థనలు అప్పుడు వస్తే బయటికి మనం నిజంగానే పురుగులవా లేకపోతే మనం ఏమైనా సింహాలమా? అమ్మ అనండి. దావీదే అంటాడు, నేను నరుడును కాదు పురుగును ప్రభు. ఇప్పుడు ఆ పురుగుని దేవుడు ఎలా మారుస్తున్నాడంటే యాకోబుని 15వ వచనంలో, కక్కులు పెట్టబడి పొదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా మార్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. పురుగు ఆగి వెళ్తుందండి. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. పురుగు దాక్కొని వెళ్తుంది. మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. కానీ దేవుడు ఉరుము ధ్వని ద్వారా ఎవడనూ తెలుసుకోలేని మహత్తైన కార్యం ఏంటంటే, పురుగుగా ఉన్న నిన్ను నన్ను నురిపిడి మ్రానుగా మారుస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. నురిపిడి మ్రాను, ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ కొడితే నాకేం వచ్చిందంటే, నురిపిడి మ్రాన్ అంటే అర్థం ఏంటంటే, కొండలకి సొరంగం వేసే మిషన్ అంటారు అనండి. దేనికండి? దేనికి సొరంగం వేస్తాడంట? పురుగును కాస్త కొండలకి సొరంగం వేసే మిషన్ గా మారుస్తున్నాడట. ఎవడనో తెలుసుకోనలేని మహత్తైన కార్యం అంటే ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నిన్నటి దాకా ఉపవాస కూడికలు, సంఘాభివృద్ధి కూడికలు ముందు రోజు దాకా పురుగు కదా, మీటింగ్లు అయిపోయినాయి. 4వ రోజుకి ఈవిడ ఎలా తయారైంది? నురిపిడి రానుగా. ఎవడనూ తెలుసుకోలేని మహత్తైన కార్యం. పురుగు ఆగి వెళ్తుంది. ఈ కొండలకి సొరంగం వేసే మిషన్ కింద ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒక్కసారి ఆన్ చేస్తే దాన్ని ఆపకూడదంట. ఇంకా ఎందుకో తెలుసా? సొరంగం ఎక్కడి నుంచి ఆడదాకా వెళ్దానికి మార్క్ గీసేసి ఆన్ చేస్తే అది ఇక సొరంగం తొలిచి గంటైనా 2 గంటలైనా 3 గంటలైనా బయటికి రోడ్డు కనిపించే సొరంగం బయటకు వచ్చే మిషన్ ఆగిపోద్ది. ఈ లోపు నీ అంతా నువ్వు ఆపేస్తే స్టక్ అయిపోతుంది. పురుగేమో ఆగిపోయే జీవితంలో, మిషన్ ఏమో ఇక ఆగలేదు. మనిషి జీవితంలో, మన విశ్వాస జీవితంలో కూడా ఇక ప్రార్థన జీవితం ఆగకుండా ఉండును గాక, అభివృద్ధి జీవితం ఆగకుండా ఉండును గాక, ఆశీర్వాదపు జీవితం ఆగకుండా ఉండును గాక. కనుక మన జీవితంలో ఎలాంటి ప్రభువా ఎలాంటి కార్యాలండి ఇవి? ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు నా జీవితంలో కూడా నువ్వు జరిగించుదువు గాక. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే, మనం ఏం చేయాలంటే దావీదు వలె చెప్పాలి. దావీదు వలె ప్రార్థన చేయాలి మనం. ఆయన అన్ని పొందుకున్న తర్వాత పాట పాడుతున్నాడు. అవి ఎలా పొందుకున్నాడంటే త్రూ ప్రేయర్ అనండి. ఎలాగండి? ప్రార్థన కూడా ఎలాగ ఉండాలంటే, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, నేను అంటాను అన్లిమిటెడ్ టాక్ టైం అనండి. ఏ టాక్ టైం అండి? మీరు సిమ్లు వేసుకుంటారు కదా, రీఛార్జ్. అన్లిమిటెడ్ టాక్ టైం. నాకు బైబిల్లో 2 వచనాలు భలే నచ్చుతాయి. అంటే అన్ని నచ్చుతాయి, కానీ ఈ 2 వచనాలు ఇంకా బాగా నచ్చుతాయి. ఏ 2 వచనాలు అంటే, ఆదికాండం ఒకసారి తిరగండి, 17వ అధ్యాయం ఒకసారి రండి. ఆదికాండం 17వ అధ్యాయానికి ఒకసారి రండి. ఇలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఎంతసేపు ఉండాలి? నువ్వు ఎప్పుడు చేయాలి? ఆదికాండం 17వ అధ్యాయము 22. అందరూ చూడండి ఈ మాట. ఆదికాండం 17వ అధ్యాయము 22వ వచనములో, దేవుడు అబ్రహాముతో మాటలాడుట. అక్కడ ఆగండి. ఏలాడుట? మాటలాడుట అంటే ప్రార్థన.
దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఆమె బిగ్గరగా బాగా ఆలోచన చేయండి. అప్పుడు అబ్రహాముతో ఎవరు మాట్లాడుతున్నాడండి? దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి 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 దేవుడు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆగండి, ఇంకో మాట చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం, పక్కన అధ్యాయమే, 33వ వచనం చదవండి. ఆదికాండం 18:33. ఆదికాండం 18:33. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అక్కడ ఆగండి. 17వ అధ్యాయంలో ఎవరు వెళ్ళాడు పరమకి? దేవుడు వెళ్ళిపోయాడు. 18వ అధ్యాయంలో ప్రార్థన చేసి ఎవరింటికి వెళ్ళిపోయారు? అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాడు. మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఈ అనుభవం ఉందంటారా మన జీవితంలో? అబ్రహాము దేవుడు మాట్లాడుకుని దేవుడే మొదటిగా పరమునికి వెళ్ళిపోయాడట. రెండవదిగా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. రోజు ఇదే పని, అదే ప్రార్థన. ఈ 3 దినాలు ప్రత్యేకంగా నీకు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో తెలుసా? మిగిలిన రోజులన్నీ కూడా ఇలాగ దేవునితో మాట్లాడుదువు గాక. ఏ సమస్య వచ్చినా దేవునితో మాట్లాడుదువు గాక. మాట్లాడుతున్నప్పుడట ఆయన పరమునికి వెళ్ళిపోయాడు. ఒకసారి అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు పరమునకు వెళ్ళలేదు. మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్ర దగ్గరే ఉండి 2 దూతల్ని పంపించి ఈ మాటల్లో అబ్రహాం ఏదైతే చెప్పాడో, లోతు కుటుంబాన్ని బేరవాడి 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, చివరికి 5 ఉంటే రక్షిస్తావా, అబ్రహాం ఏదైతే చెప్పాడో దాన్ని చేయటానికి పరమునకు వెళ్లకుండా అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయిన దేవుడు నిలిచి సొదొమలో లోతు కుటుంబాన్ని కాపాడాడు. చప్పలు కొట్టి దగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, నీవు కూడా దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, చర్చిలో నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చర్చిలో నువ్వేదైతే మాట్లాడేవో దేవునితో, నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా దేవుడు నువ్వేదైతే మాట్లాడేవో అక్కడికి వెళ్ళి నీ పక్షంగా నిలబడతాడట. చప్పలు కూడా దగ్గర దేవునామాన్ని మహింపరుద్దాం. నీ ఇంటి దగ్గర నిలుస్తాడైనా, నీ కాపురం దగ్గర నిలుస్తాడైనా, నీ సమస్యల దగ్గర నిలుస్తాడైనా, నీ బిడ్డల దగ్గర నిలుస్తాడైనా, నీ కారు మేఘాల దగ్గర నిలుస్తాడైనా, నీ వ్యాధి బాధల దగ్గర నిలుస్తాడైనా, నీ అప్పుల భారాల దగ్గర నిలుస్తాడైనా, నీ అవమానం దగ్గర నిలుస్తాడైనా. నువ్వు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతే దేవుడు పరమునికి వెళ్ళడు. నువ్వేదైతే చెప్పావో అక్కడికి వెళ్ళి కార్యం చేస్తాడాయన. అందుకే ఆయనతో ఏ అనుభవం ఉండాలి? మనకి మాట్లాడే అనుభవం ఉండాలి. అనండి, ఏ అనుభవం అండి? మాట్లాడే అనుభవం. సంవత్సరంలో 3 రోజులే కాకుండా, ప్రభువా నేను అనుదినము నీతో మాట్లాడుతానయ్యా. ఆమేనండి. నేను అనుదినము నీతో మాట్లాడుతాను. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉరుము ధ్వని ద్వారా ఇలాంటి 3 శ్రేష్టమైన కార్యాలు చేసి, ఈ కార్యాలన్నిటికీ ఓ పేరు పెట్టాడు ఆయన. ఇన్ని కార్యాలు చేసి ఆయన ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథమే, ఈ మాట చదవండి, ప్రార్థన చేసేస్తా. ఇన్ని కార్యాలు చేసి, ఈ కార్యాలు ఎలాంటి కార్యాలు? యోబు గ్రంథం 26వ అధ్యాయాన్ని ఒకసారి తిరిగి, యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదవండి. 26:14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. వినండి నా వైపు చూస్తూ. ఏ కార్యాలు స్వల్పాలంట? గ్రహింపలేని గొప్ప కార్యాలు స్వల్పమంట. పరిశోధించజాలని మహాకార్యాలు స్వల్పమంట. ఎవడనూ తెలుసుకోలేని మహత్తైన కార్యాలు స్వల్పము. కింద మాట ఇంకా బాగుంటుందండి. కింద మాట ఇంకా బాగుంటది. చదవండి ప్రియులరా, చదవండి 26వ అధ్యాయం 14వ వచనములో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములో ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసలాడు శబ్దము లాంటిదే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇన్ని కార్యాలు చేసి ఆయన ఏమంటున్నాడంటే, ఈ కార్యాలన్నీ నా లెక్కలో ఎలాంటి అంటే గుసగుసలాడినట్టు. అబ్బా, ఏమన్నట్టండి? గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన లెక్కలు ఎలాంటి అంట? గుసగుసలాడినట్టండి. పరిశోధించాలని మహత్తైన కార్యాలు ఆయన లెక్కలు ఎలాంటివంట? గుసగుసలాడిలే నాకు స్వల్పములు. అంటే అర్థం ఏంటంటే, వీటికంటే
ఇంకా కార్యాలు నా దగ్గర ఉన్నాయి. కొట్టు, చప్పలు కొట్టి చప్పలు కొట్టి చప్పలు కొట్టి విగ్రహనామాన్ని మహింపరు. ప్రభువా, గుసగుసలాడితేనే ఇన్ని కార్యాలు అయితే, నువ్వు స్వరం ధరిస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు ఇంకా గొప్పగా నోరు తెరిస్తే, గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ లెక్కలో గుసగుసలాడినట్ట. అవి నా జీవితంలో ఎంత గొప్పవి నాయనా. ఇవే గుసగుసలాడినట్టుంటే నీతో నేను ఇంకనూ మాట్లాడి, ఇంకనూ నీతో నేను అంటుకట్టబడితే ఇంకెన్ని కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలన్నీ నాకే చెందును గాక. ఆ కార్యాలన్నీ రాత్రిని పొందుకొని వెలుగును గాక. ఊరు ముద్దు అని నా పట్ల నువ్వు చేయదును గాక. ఇలాంటి ప్రార్థనతో మన జీవితాల్లో అభివృద్ధి పొందుతాం. ఫైనల్గా ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసేస్తాను. కుష్ఠరోగుల దంపతులు ఇద్దరండి. భర్తకి కుష్ఠరోగే, భార్య కుష్ఠరోగి. వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విచిత్రం ఏంటంటే ముగ్గురు పిల్లలకి లేప్రసీ రాలా, కుష్ఠరోగం రాలా. కుష్ఠరోగులు కనుక ఎవరిస్తారు? పని ఎవరు, ఏమి లేదు. వాళ్ళు చేసే పని ఒకటే, రోడ్ల మీద భిక్షాటన. భార్యని బండిలో ఎక్కించుకొని ఈయన నిడతా ఉంటాడు. అయ్యా 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 అయ్యా. ఆ భిక్షాటన డబ్బుతో పిల్లల్ని పోషించుకుంటున్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక మంచి అలవాటు చేసుకున్నారు. ఏంటో తెలుసా? మందిరంకి వచ్చి రక్షణ పొంది మారు మనసు పొందారండి. వాళ్ళ జీవితంలో అన్ని కారు మేఘాల లాంటి సమస్యలే, కుష్ఠరోగ జీవితం. కానీ గ్రహింపలేని గొప్ప కార్యాలు జరిగినాయి. పరిశోధించజాలని మహాకార్యాలు జరిగినాయి. ఎవరునూ తెలుసుకోలేని మహత్తైన కార్యాలు ఎవరి పట్ల జరిగించాడు? వారి పిల్లల పట్ల జరిగించారు. ఎలాగో చెప్తా వినండి. మంచి ట్రాఫిక్ రోడ్లో ఒక రోజు భిక్షాటం చేస్తూ ఉంటే పెద్ద కారు ఒకటి వచ్చి ఆ భార్యను గుద్దేస్తే స్పాట్లో చచ్చిపోయింది ఆవిడ. ఈ భర్త చేసిన పన్నెండు తెలుసా అండి? ముగ్గురు పిల్లలను తీసుకొని మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి చేతులు జోడించి చెప్పాడు, అయ్యా, కారు మేఘాలు మా జీవితంలో కమ్ముకున్నాయి. దట్టమైన చీకటి మేఘాలు మా జీవితంలో కమ్ముకున్నాయి. కానీ మా పిల్లల్ని మాత్రం దేవుని సన్నిధిలో పెంచాలని ఆశపడ్డాం. నా భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. నా జీవితం బాగా చీకటి అయిపోయింది. ఏమో రేపొద్దున నా జీవితం ఏమవుతుందో తెలియదు. కానీ నా ముగ్గురు పిల్లల్ని నీకు అప్పచెప్పాలని వచ్చానయ్యా. భారం అనుకోకుండా, బరువు అనుకోకుండా నా ముగ్గురు పిల్లల్ని మీరు అమ్మగారు పోషిస్తారా? మీ చేతులకు అప్పగించేసి నేను వెళ్ళిపోవాలని ఆశపడుతున్నానంటే సేవకులు, సేవకురాలు వాళ్ళంత కారు మేఘాల్లో ఉన్న సేవకురాలు చూపించేది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. సరేనయ్యా కాదనలేకపోయారు. ముగ్గురు పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి. చుట్టుపక్కన వాళ్ళు అందరు, బంధువులు, సంఘస్థులు అందరూ సేవకుడిని, సేవకురాలు మీకే తింటాను లేకపోతే మళ్ళీ ముగ్గురిని పెట్టుకున్నారా? అందులో కుష్ఠరోగులకు పుట్టిన వాళ్ళు ఇప్పుడైతే రోగం లేదు కానీ 2 సంవత్సరాలు పోతే వస్తుందేమో. అలాంటి కుష్ఠరోగాలు మీ పిల్లలతో పెట్టుకున్నారు. మీ పిల్లలు కూడా రోగాలు వస్తే ఏం చేస్తారు? ఎన్నో కారు మేఘాల లాంటి ప్రశ్నలు. కానీ వాళ్ళు అవేమీ చూడలేదండి. ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు. ఈ ముగ్గురు పిల్లలకి దేవునితో మాట్లాడటం ప్రారంభించారు. దేవునితో మాట్లాడటం నేర్పించారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పరిశుద్ధులుగా పెంచడం నేర్పించారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారండి. దేవుని కృప, ఉన్నతమైన చదువులు చదివారు వాళ్ళు. ప్రియులారా, ఆ ముగ్గురు జీవితాల్లో దేవుడు 3 కార్యాలు జరిగించారు. గ్రహింపులేని గొప్ప కార్యాలు, పరిశోధించాలని ఆ గొప్ప మహాకార్యాలు, ఎవరినో తెలుసుకోలేని మహత్త కార్యాలు. ఏంటో తెలుసా? మాస్టర్ గారి పిల్లలకు కూడా అంతగా వర్తిల్లేదేమో. ఆ ముగ్గురు కుష్ఠరోగుల పిల్లలు 3 దేశాల్లో, ఒకడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, ఇంకొకడేమో ఆస్ట్రేలియా సెటిల్ అయిపోయాడు, ఇంకొకడేమో దక్షిణాఫ్రికాలో సెటిల్ అయిపోయాడు. ఈ రోజుకి ప్రియులుగా ఆ సంఘంలో ఏది జరిగినా, మందిర నిర్మాణం జరిగిన, సంవత్సరం కోటాలు జరిగిన, 3 రోజుల అభివృద్ధి కూడికలు జరిగిన, నెల బల్లారాధన జరిగిన, ఒక సౌండ్ సిస్టమ్ కొనాలనుకున్నా, ఒక మ్యూజిక్ ప్లేయర్ కొనాలనుకున్నా, ఈ చిన్నదైనా ఏ పెద్దదైనా, అది రూపాయి అయినా, కోటి రూపాయలైనా, అయ్యగారండి మేము బ్రతుకున్నంత వరకు అంతా మా ముగ్గురుదే బాధ్యత. అంతా మా ముగ్గురుదే. ఎందుకో తెలుసా? మా జీవితంలో దేవుడు మనుషులందరూ నవ్విన దేవుడు మా జీవితంలో ఉరుముతూనే చేశాడు. గ్రహింపలేని గొప్ప కార్యాలు మా పెద్దోడి జీవితంలో, పరిశోధించాలని మహాకార్యాలు మా రెండోడి జీవితంలో, ఎవడో తెలుసుకోలే మహత్తైన కార్యాలు నా జీవితంలో దేవుడు జరిగించాడు. రాకడ వరకు, మా పోకడ వరకు కూడా ఈ పరిచర్యకు 3 స్తంభాల్లాగా మేమే ఉంటామన్నారండి వాళ్ళు. స్టిల్ నౌ ఆ సేవకురాలు ఇబ్బంది లేకుండా చక్కగా సేవలో కొనసాగడానికి, అంటే నేను ఇవ్వను
దీవించబడండి అని చెప్పడానికి రాలేదండి. మీరు దీవించబడేందుకే ప్రారంభంలో అని చెప్పా. సంఘంలో ఉన్న కుటుంబాలు అభివృద్ధి పొందితే ఏం అభివృద్ధి పొందినట్టు? సంఘం అభివృద్ధి పొందితే ఎవరు అభివృద్ధి పొందినట్టు? సేవకురాలు అభివృద్ధి పొందితే ఏం అభివృద్ధి పొందుతుంది? పరిచర్య అభివృద్ధి పొందితే గ్రామాలు, పట్టణాలు, నగరాలన్నీ దేంతో నింపబడతాయి? సువార్తతో నింపబడతాయి. ఇంత పని జరగాలంటే ఇప్పుడు నీ జీవితంలో ఏ కార్యాలు జరగాలండి? ఈ 3 కార్యాలు జరిగించబడాలి. ఆ 3 కార్యాలు జరిగించాలంటే అదుగదుగు దావీదు వలె, అబ్రహాము వలె దేవునితో అన్లిమిటెడ్ టాక్ టైం. ప్రభువా నీతోనే మాట్లాడుతున్నాయ్యా, నీతోనే మాట్లాడుతాను ప్రభువా. అబ్రహాం మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయిన నువ్వు మాత్రం పరమనకు వెళ్ళాల. ఆయన ఏం చెప్పారో చేయటానికి అక్కడే నిలిచావయ్యా. నా పక్షంగా నువ్వు చెయ్యి, నా పక్షంగా నువ్వు నిలబడంటూ మనం కూడా లేచి నిలబడి దేవునితో మాట్లాడదాం. అట్టి కృప దేవుడు దయచేను గాక. పైకి లేచి నిలబడండి, పైకి లేచి నిలబడండి. నిజముగా మొరపెడదాం మనం. అదిగో అబ్రహాము దేవునితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడట. కానీ దేవుడు చెప్పిన సంగతులన్నీ చేయడానికి నిలిచాడు భూమి మీద. భయంకరమైన సొదొమ గొమొర్రా పట్టణంలోంచి లోతు కుటుంబాన్ని విడిపించడానికి నిలిచాడు ఆయన. నిలబడిన మనందరం చేతులు 2 పైకెత్తండి, కన్నులు మూయండి. ఎవరిని చూడదు దయచేసి. ఈ రాత్రి యాకోబు వలె పట్టు ప్రభువా, కారు మేఘాలకు నేను భయపడిపోతున్నానయ్యా. దట్టమైన చీకటి మేఘాలకు నేను భయపడిపోతున్నానయ్యా. సౌలు లాంటి శత్రువులను చూసి నేను భయపడుతున్నానయ్యా. అయ్యా, సమస్య లాంటి కారు మబ్బులను చూసి కలవర పొందుతున్నానయ్యా. దావీదు జీవితంలో ఉరుము ధ్వని పుట్టించినట్టుగా ప్రభువా ఇప్పుడు ఆ ఉరుము ధ్వని నా బ్రతుకులోనికి రావాలయ్యా. ఆ ఉరుము ధ్వని ద్వారా నేను కూడా 3 కార్యాలు పొందుకోవాలి. చేతులు 2 పైకెత్తు దయచేసి, చేతులు 2 పైకెత్తు. ప్రభువానికి స్తోత్రాలు నాయన. దేవాని కొందనాలు ప్రభువా, దేవాని కొందనాలు నాయన. చేతులు 2 పైకెత్తాలి, చేతులు 2 పైకెత్తు. గ్రహింపలేని గొప్ప కార్యము నేను రుచి చూడాలయ్యా. ప్రభువా, చెక్కుముకి రాయి నీటి ఊటగా మార్చబడాలయ్యా. చెక్కుముకి రాళ్ళు నీటి ఊటలుగా మార్చబడాలయ్యా. ఎన్నో రాళ్ల దెబ్బలయ్యా. ఈ రాత్రి నైనా అవి నీటి ఊటలుగా మార్చబడాలి. గ్రహింపలేని గొప్ప కార్యం నాకు కావాలి. ఈ రాత్రి నువ్వు చేస్తేనే నేను వెళతానయ్యా. 2 పరిశోధింపజాలని మహాకార్యము కావాలి రాత్రి. అదిగో 407 కిలోమీటర్ల దూరం హెర్మోను మనసు సియోను కొండ మీదకి తెప్పించినట్టుగా ఆగిపోయినవన్నీ రాత్రి నావి నాకు వచ్చును గాక. నువ్వు పంపిస్తేనే నేను వెళతానయ్యా. చేతులెత్తు ప్రభువా. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు ఈ రాత్రి నాకు కూడా కావాలయ్యా, నాకు కూడా కావాలయ్యా. పురుగుని కాస్త సొరంగ వేసే మిషన్గా మార్చావయ్యా. నా జీవితం కూడా పురుగు లాంటి జీవితమేనయ్యా. నురిపిడి మ్రానుగా నన్ను మార్చయ్యా. అభివృద్ధి నాకు దయచేయ్యా. మహత్తైన కార్యం నా జీవితంలో జరిగించు. మహాకార్యము నా జీవితంలో జరిగించు. గొప్ప కార్యము నా జీవితంలో జరిగించయ్యా. నేను నీతోనే మాట్లాడుతానయ్యా, నేను నీతోనే మాట్లాడతాను ప్రభు. నీ కార్యాలు కంటికి కనబడు, చెవులకు వినబడు, హృదయానికి గోచరం కావు ప్రభు. ఆ 3 కార్యాలు ఈ రాత్రి నాకు 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 కావాలి. మా సంఘములో జరగాలి, మా కుటుంబాలలో జరగాలి. దేవా, ఓరు ముద్దు అని పుట్టించయ్యా. ఓరు ముద్దు అని నేను వినాలి. దేవానికే స్తోత్రాలు, దేవానికే మహిమ నాయన, దేవానికే స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. పెనుగులాడు దేవునితో. అదిగో అబ్రహాముతో దేవుడు మాట్లాడి పరమనికి వెళ్ళిపోయాడు ఒకసారి. కానీ అబ్రహాము దేవునితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకోసారి. కానీ దేవుడు ఎలాలా పరమునకు నిలిచి క్రియ చేశాడు. ప్రభువా, నా పట్ల క్రియ జరిగించువాడా, నీకే స్తోత్రాలయ్యా. భయపడిపోతున్నానయ్యా. సమస్యలు, ఇబ్బందులను బట్టి, మబ్బులను బట్టి భయపడిపోతున్నానయ్యా.
తప్పితే నాకెవరున్నారు ప్రభు? నీ కార్యమే నేను రుచి చూడాలి, నీ కార్యమే నేను పొందుకోవాలి. నాకు మామూలు కార్యాలు వద్దయ్యా, గొప్ప కార్యాలు కావాలి రాత్రి, మహత్తైన కార్యాలు కావాలి రాత్రి, మహాకార్యాలు రావాలి రాత్రి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామానికి స్తోత్రాలు తెలియచేస్తున్నాం. దావీదు జీవితంలో కారు మేఘాల్లాంటి సమస్యలు, కారు మబ్బుల్లాంటి సమస్యల్లో ఉరుముధ్వని పుట్టించి అందరిని తరివేశావని, ఉరుముధ్వనిలో నుంచి నువ్వు 3 కార్యాలు చేస్తావని, ఆ 3 కార్యాలకు నాయన కొన్ని ఉదాహరణలు మాతో మాట్లాడిన దేవా, నిజంగా సంఘ అభివృద్ధి కొడికిల్లో చేతులెత్తి హృదయపూర్వకంగా కన్నీరు కారుస్తున్న ప్రతి చెల్లి, ప్రతి అక్క, తమ్ముడు, అన్నను బట్టి వందనాలయ్యా. నిజమే, కారు మబ్బులను చూసి భయపడుతున్న దినాలయ్యా, సమస్యలను చూసి, నిందలను చూసి, వేదనలను చూసి కలవరపడుతున్న దినాలయ్యా. కానీ ఉరుముద్దు అని పుట్టించే దేవుడు నీవు ఉన్నావని ఈ రాత్రి నీ చెంత చేరారు బిడ్డలు ప్రభువా, మొరపెడుతున్నారయ్యా. ప్రతి జీవితంలో కూడా ఈ 3 అంతల కార్యములతో, బిడ్డల జీవితాల మహత్తైన కార్యాలతోనైనా ఇన్ని జరిగించి ఇవి స్వల్పములే, ఇవి నేను గుసగుసలాడినట్టే అంటున్నావయ్యా. అంటే ఇంకెన్ని కార్యాలు ఉన్నాయి ప్రభువా, అవి నా సొంతం అవ్వాలయ్యా. అవన్నీ మేము పొందుకున్నట్టుగా నాయనా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి అయ్యా. అయ్యా, నిజముగా కన్నీరు కార్చేవాడే నిజంగా నవ్వుతాడట నాయన. బిడ్డల కన్నీటిని నాట్యంగా మార్చు. జీవితాల్లో కార్యాలను బట్టి రాబోయే దినాల్లో నాయన మందిరంలో, వీధుల్లో, కుటుంబాలలో, బంధువుల దగ్గర సాక్షులుగా నిలబడుదురుగాక, సాక్షులుగా నిలబడుదురుగాక. అట్టి కార్యాలను మీరు జరిగించి మీ దిన దాసురాలను బట్టి నాయనా యవ్వన బిడ్డలు, నాయన తమ్ముళ్ళను మీరు వాడుకుంటున్నారయ్యా. మీకు స్తోత్రాలు. ఇంకా గొప్ప కార్యాలు, ఇంకా మహత్తైన కార్యాలు, ఇంకా మహాకార్యాలు నాయన ఈ పరిచర్య పట్ల మీరు జరిగించి, అల్పుడనైనా నా జీవితంలో కూడా నైనా, నా పరిచర్యలో కూడా నైనా, నా వ్యక్తిగతంగా కూడా నైనా ఈ 3 అంతల కార్యాలు నేను రుచి చూసానయ్యా. చూసినవే చెప్పగలిగిన స్థితినిచ్చినందుకు నీ పాదాలకు వేవేల ముద్దులు చెల్లిస్తున్నాయి. రాకడంటూ ఆలస్యమైతే మీ చిత్తంలో ఉంటే మరొకసారి కలుసుకునే కృప మాకు దయచేయండి. ఇక్కడ దీనదాసులు ఉన్నారయ్యా, నాకంటే ఘనులైన దైవదాసులు ఉన్నారు. వారి పరిచర్యల్లో, వారి కుటుంబాల్లో కూడా ఈ 3 అంతల కార్యాలు మీరు జరిగించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం.